హాయ్ అండి అందరికీ. బంగారం గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. బంగారం ధర రోజు రోజుకి తగ్గుతుందని ఒకరు, పెరుగుతుందని ఒకరు, 50,000కే వస్తుందని ఒకరు, 6,00,000కి అవుతుందని ఒకరు, 70,000కే వస్తుందని ఒకరు, 9,00,000కి వస్తుందని ఒకరు. ఇలా ప్రతిరోజు మనం వీడియోలు చూస్తూనే ఉన్నాం. కానీ బంగారం ధర ఒకేసారి పెంచి మళ్ళీ దిగమంటే దిగుతాడా? అస్సలు తగ్గట్లేదు. రోజు రోజుకి బంగారం ధర పెరుగుతుందే వద్దు, తరగడం అంటూ లేదు. సరే, బంగారం ధర పెరిగింది. కానీ బంగారం వల్ల వచ్చే నష్టం మాత్రం మన ప్రభుత్వం గమనించలేకపోతుంది. ఎందుకు అంటే బంగారం రేటు పెరగడం వల్ల చాలా హత్యలు జరుగుతున్నాయి. ఒంటరిగా ఉండే మహిళకైతే చాలా భయంకరమైన జీవితం అనుభవించవలసి వస్తుంది. అది ఎలా అంటే, ఒక మహిళ ఒంటరిగా ఉందని గమనించి దుండగులే అవ్వచ్చు, ఎక్కడి నుంచో బ్యాచి వస్తారంటారు కదా, ఆ విధంగా బ్యాచి అయినా రావచ్చు. లేదంటే అదే ఊరిలో ఉండేవాళ్ళు కూడా ఒక తులం బంగారం మనం దొంగతనం చేస్తే మనకి 2,00,000 వరకు మనం అమ్ముకోవచ్చని ఒక ఉద్దేశంతో అదే ఊర్లో ఉండే వాళ్ళే ఒక ఒంటరిగా ఎవరైతే ఇంట్లో ఉంటారో ప్రతిరోజు గమనిస్తారు. గమనించి డైరెక్ట్‌గా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళనైతే చంపి మరీ బంగారం తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే దీనివల్ల మనకి బంగారం వల్ల లాభం అంటే లాభమే. ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఆరోగ్యం ఏదైనా బాలేనప్పుడు మనకి అతి తొందరలో దొరికేది బంగారం డబ్బులే. ఒక భూమి ఉందనుకోండి, ఆ భూమి మనం సడన్‌గా అమ్మలేం. ఒక వ్యక్తి హాస్పిటల్‌లో ఉన్నారంటే భూమిని అమ్మి ఆ వ్యక్తిని కాపాడుకోలేం. కానీ అదే మన దగ్గర బంగారం ఉందంటే ఆ వ్యక్తిని కాపాడుకోగలం. అలాంటి బంగారం ధర ఎక్కువ కావటం వల్ల దొంగలు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎక్కడైనా ఒంటరిగా ఒక మహిళ వెళ్ళాలన్నా భయం వేస్తుంది. అసలు ఈ మధ్య మాకు తెలిసిన వాళ్ళే, తను పొద్దున్నే 5 గంటలకి వాకింగ్ వెళ్ళడానికి నడుచుకొని వెళ్తుంది. అయితే ఇంకా వాకింగ్ స్థలానికి చేరుకోలేదన్నమాట గ్రౌండ్‌కి. వాళ్ళ ఇంటి నుంచి గ్రౌండ్‌కి నడిచే ఈ క్రమంలో ఒక ఇద్దరు బైక్ పైన వచ్చి ఆ చైన్ అనేది ఇలా ఆహ్, తీయడం జరిగింది. ఆ చైన్ కట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆ చైన్ ఇలా తీశారో ఆ గొంతుకి గట్టిగా నొప్పి పుట్టడం వల్ల ఆ చైన్ ఇలా తీసి ఆమె ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా అన్నమాట. చైను కట్ చేసేవాళ్ళు దొంగలు అయితే, దొంగల బ్యాచ్ అయితే, చైన్ కట్ చేయడం రాకపోవటం కూడాను మన ఊరు వాళ్ళే. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన చైన్ ఇలా తీశారంటే మనకి ఇక్కడ గొంతుకి అతుక్కొని అది నొప్పి పుట్టడం వల్ల ఆ చైను మనమే తీసి ఇవ్వడం లాంటివి జరుగుతుంది. ఆమె విషయంలో కూడా అలాగే జరిగింది. ఇంకా వాళ్ళు బైక్ పైన వెళ్ళి ఆమె చైను తీసి వెళ్ళిపోతున్నారా అని చూసుకునే దాంట్లోనే ఆ బైక్ నెంబర్ కూడా చూడలేదు. వాళ్ళు ఎవరు అనేది చూసుకోలేదు. ఆ చైన్ తాలుగా ఆజుకైతే ఇంకా దొరకలేదన్నమాట. పోలీసులకైతే రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఆజుకైతే ఇంకా దొరకలేదు. ఇదే విధంగా చాలామంది వైజాగ్‌లో గానీ, విజయవాడలో గానీ ఎక్కడంటే అక్కడ మనకి డైరెక్ట్‌గా ఇంటి లోపుకి వెళ్ళే బంగారం తీసుకునే పరిస్థితి అయితే వస్తుంది. నిన్నెప్పుడో న్యూస్ చూశాను. ఆమె పెళ్ళికి వెళ్ళి వచ్చి ఒక ఒక చీర వేసుకొని మిగతావంతా బ్యాగ్‌లో పెట్టి బస్సు ఎక్కాలని ప్రయత్నించేలోగానే బ్యాగ్‌లో కొట్టేశారంట. అంటే వాళ్ళు కనిపెడుతున్నారా? లేదంటే ఈమె దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నారా? లేదంటే ఉంటే ఉన్ని లేదంటే లేను ఎలా అయినా తీసుకుంటే దాంట్లో ఏమైనా ఒకటి దొరుకుతది అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో తెలీదు. దొంగలైతే చాలా ఎక్కువైపోయారు. ప్రాణ భయమేస్తుంది. ఒక బంగారం వేసుకోవాలంటే ప్రాణ భయమేస్తుంది. అలా అని వేసుకోలేదంటే మన బంధువుల దగ్గర పెళ్ళిళ్ళకైనా వేసుకోవాలి గదా! ఇంక మన బంధువుల దగ్గర గొంతు చూసి మర్యాదిచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడాను ఒక ఆడపిల్లకి ఒక ఒక ఉమెన్‌కి
బంగారం అలంకరణ అనేది చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, బంగారం ఎన్ని విధాలుగా పనికొస్తుంది. కానీ ఆ బంగారమే మన దగ్గర ఉంటే చాలా హానికరంగా మనం భయపడవలసి వస్తుంది. అందుకని బంగారం రేటు ఆ ప్రభుత్వం గమనించి ఇప్పుడు ఎంతోమందికి అన్ని విధాలుగా కాపాడాలనుకుంటున్నారు కదా! ఇంకా ఈ దేంట్లోనైనా వాళ్ళు రేట్లు చేసుకొని ఇప్పుడు తినే ఫుడ్‌లో ఎలా అయినా రేట్ చేస్తున్నారు. దేంట్లో అయినా రేట్ చేసుకొని కానీ మనం బంగారం విషయంలో మాత్రం రేటు పెరగడం వల్ల మనకి దొంగతనాలు చాలా ఎక్కువవుతున్నాయి. చాలా అరికట్టలేకపోతున్నాము. ఇదొకటి ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తే బంగారం రేట్ అనేది తక్కువ ఉంటే ఈ చంపుకోవడాలు, చంపేయడాలు అనేది చాలా తక్కువ అవుతాయనేదే నా ఉద్దేశము. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బంగారం వేసుకోవాలంటే భయమేస్తుంది. అలా భయపడుతూ బతకవలసి వస్తుంది కాబట్టి బంగారం రేటు తగ్గితే బాగుండు. తగ్గుతుంది అని చెప్తున్నారు కానీ రోజు రోజుకైతే పెరుగుతూనే ఉంది. గోల్డ్ రేట్ అయితే అసలు తగ్గడం లేదనమాట. ఒకరోజు రూ. 20 గోల్డ్ రేట్ తగ్గిందంటే నెక్స్ట్ రోజు 100, రూ. 150 పెరుగుతూ ఉందన్నమాట. ఇదొక్కటి మనకి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి గోల్డ్ రేట్ తగ్గించాలని అందరూ ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ ఇదే విధంగా మనం మన మోదీ వరకు తీసుకెళ్ళినట్టుగా అయితే మనకి ఎంతో కొంత మన ప్రాణాలు దక్కించుకునే వాళ్ళం అవుతాము. మీరు ఏమనుకుంటున్నారని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.